నలుగురు మిగులుతూ ఉంటాం. అలా కాకుండా చాలా రోజుల తర్వాత రవీంద్ర భారతి చాలా నిండుగా ఉత్సాహభరితంగా కనపడుతుంది. దీనికి కారణం తనికెళ్ళ భరణి గారు ప్రధానం, సరే బ్రహ్మానంద గారు, ప్రకాష్ రాజు గారు ఇలాంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి ఆహుతులుగా తెలుస్తున్నారనేటువంటి వార్త కూడా మరికొందరిలో ఉత్సాహం కల్పించి ఉంటుంది. నారాయణ రెడ్డి గారి తొలి పలుకుల్లో ఈనాడు వారి రచనలో ఉన్నటువంటి వైశిష్ట్యతల గురించి మాట్లాడిన తర్వాత నాలాంటి ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు మాట్లాడితే ఇది సాహిత్య సభ కాదు, మరొక సభ అవుతుంది. ముగ్గురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ముగ్గురు కూడా ఒకరితో మాట్లాడుకొని ఒకరికొకరు రికమెండ్ చేసి నిర్ణయం చేసినట్టుగా చెప్పలేదు. ఎవరికి వారే అనేకమైనటువంటి దరఖాస్తులు వస్తే దరఖాస్తులను పరిశీలన చేసినప్పుడు మోహన్ ప్రసాద్ గారిని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి మాట. మోహన్ ప్రసాద్ గారు ఇప్పటికి రచించినటువంటి రచనలే కాకుండా మరెన్నో రచనలు కూడా వారి చేతుల మీదుగా రావాలని, ఇలాంటి సన్మానాలు మోహన్ ప్రసాద్ గారు లాంటి వారిలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాయని కూడా నా విశ్వాసం. సన్మానాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కొన్ని మనం ఏర్పాటు చేసుకునేవి, మరికొన్ని స్నేహితులతో మాట్లాడి ఏర్పాటు చేసుకునేవి, కొద్ది మాత్రం ఒక విశిష్టతను గుర్తించి వారి ప్రమేయం లేకుండా ఏర్పాటయ్యే కార్యక్రమాలు కూడా. ఈ కార్యక్రమం మోహన్ ప్రసాద్ గారు వారి కృషి కానీ వారి ప్రయత్నం కానీ లేకుండానే న్యాయ నిర్ణేతలు చేసిన నిర్ణయం. భరణి గారిని మరొకసారి కూడా అభినందిస్తాను. నాకు వారి రచనల గురించి ఈనాడు పురస్కారాన్ని అందుకుంటూ ఉన్నటువంటి మోహన్ ప్రసాద్ గారిని మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.